నమస్తే, వెల్కమ్ టు లోకల్ న్యూస్. డీటెయిల్ చూస్తే సంక్షేమం అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన 2 ఏళ్ల కూటమి అభివృద్ధి పాలనపై ప్రజలకు వివరించారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలపై స్వయంగా ఆరా తీశారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే కన్నా చిరు వ్యాపారులతో ముచ్చటించి వారు తయారు చేసిన ఆహార పదార్థాలను రుచి చూశారు. డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను కన్నా ఆదేశించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర అగ్నిమాపక శాఖకు మంజూరైన ఫైర్ వెహికల్ను ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రారంభించారు. సుమారు 80 లక్షల రూపాయల విలువైన వాహనానికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది వందన సమర్పణ చేశారు. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి వాహనానికి పచ్చ జెండా ఊపారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అగ్నిమాపక వాహనాన్ని నడిపి ప్రారంభించారు. కొత్త వాహనంలో అధునాతన హంగులు ఉండడంతో అగ్నిమాపక సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఏపీలో స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు పునరుద్ధరిస్తూ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ బీసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి వారు పాలాభిషేకం చేశారు. కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గుత్తుల సాయి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు పాల్గొన్నారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ నాటి నుండి తెలుగుదేశం పార్టీ బీసీల పక్షపాతిగా నిలిచిందని సుబ్బరాజు అన్నారు. బీసీల రాజకీయ సాధికారతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ప్రశంసించారు. పార్టీ కార్యకర్తలు బాణసంచ కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేశారు. ఇటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు కృషి వల్ల మనకి ఇవాళ ఈ యొక్క 34 జరిగింది. ఖచ్చితంగా ఒప్పుకోవాలి. మనం 34 వేళ మన కూటమి ప్రభుత్వం ఇచ్చింది. రూల్స్కు విరుద్ధంగా జరిగిన డిఎస్సి నియామకాలపై సిబిఐ విచారణ చేయించాలని వైసీపీ కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం డిఎస్సి నియామకాలు జరగలేదని, స్పోర్ట్స్ కోటాలో అర్హత పరీక్షే లేకుండా ఉద్యోగాలు ఇచ్చారని విమర్శించారు. రాజ్యాంగ విరుద్ధంగా జీవోలు మార్చేసి ఉద్యోగ నియామకాలు చేయడం ఎంతవరకు సమంజసమని గడికోట ప్రశ్నించారు. ప్రస్తుతం ప్రభుత్వ టీచర్లు ఖచ్చితంగా టెట్ పరీక్షలు రాయాలని జీవోలు ఉన్నాయన్నారు. అయితే కూటమి ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాలో నియమించిన ఉద్యోగులకు ఎందుకు ఈ అర్హత పరీక్ష నిర్వహించలేదని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. రిక్రూట్ చేసినటువంటి 16,000 ఉద్యోగాలలో ఇంతమందికి అన్యాయం జరిగింది, పేపర్ లీక్ జరిగింది, సరైనటువంటి జీవోలు లేవు అని చెప్పి ఆరోపణ చేస్తున్నారు. 130,000 సింగిల్ స్ట్రెచ్లో 2 నెలల్లో చిన్న ఆరోపణలు లేకుండా చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం మాది జగన్మోహన్ గారి నాయకత్వంలో. ఎవరు గొప్ప? మేము సెలెక్ట్ అయినటువంటి 16,000 మంది ఉద్యోగాల గురించి మేము ఎక్కడ మాట్లాడట్లేదు. వాళ్ళ ఉద్యోగాలు శాలరీస్ తీసుకుంటున్నారు, మీరు బాగా చదువు చెప్పండి, సెలెక్ట్ అయినారు, కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం. కానీ జరిగినటువంటి లోపాల గురించి ప్రశ్నిస్తున్నాం. ఏదైతే స్పోర్ట్స్ కోటాలో ఇచ్చినటువంటి ఉద్యోగాలలో స్పష్టంగా కనపడేటట్టుగా మోసం జరిగింది. కనీసం టెట్ అన్నటువంటిది కూడా రాయనీయకుండా వాళ్ళకు అప్పటికప్పటికి జీవో మార్చి మేము ఎవరైనా తీసుకోవచ్చినటువంటి జీవో ఇచ్చుకొని వాళ్ళ ఉద్యోగం తీసుకున్నాక మళ్ళీ ఆ జీవోని క్యాన్సిల్ చేసి పాత జీవోని కొనసాగించారనే తప్పు జరిగిందని. కంటోన్మెంట్ బోర్డు ఆఫీస్లో బ్రిగేడియర్ రాజీవ్ అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం జరిగింది. సమావేశానికి బోర్డు సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేది, బోర్డు నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ అభివృద్ధికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. నియోజకవర్గంలో నవ కంటోన్మెంట్ నిర్మాణ బాట చేపట్టి పలు సమస్యలు గుర్తించారని చెప్పారు. బోర్డు పరిధిలోని అన్ని వార్డుల్లో చెత్త నిండి దుర్గంధం వెదజల్లుతుందని అన్నారు. ప్రజలు రోగాల బారిన పడుతున్నారు అని వెంటనే క్లీన్ కంటోన్మెంట్ లక్ష్యంగా మిషన్ చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. సమావేశంలో పాల్గొన్నవారు ఎమ్మెల్యే సూచనలతో ఏకీభవించారు. వెంటనే క్లీన్ కంటోన్మెంట్ మిషన్ చేపడదామన్నారు.
ముఖ్యమైన విషయం ఏంటో మీకు అందరికీ తెలుసు, ఎక్కడ చూసినా చెత్త సమస్య ఎక్కువ ఉంది. చెత్త క్లీన్ అయితే లేదు, చెత్త ఎక్కడ చూసినా అలా ఉందని చెప్తారు. దానికి ఒక మిషన్ లాగా నేను ఒక సజెషన్ ఏమి ఇచ్చానంటే కంటోన్మెంట్ క్లీన్ కంటోన్మెంట్ మిషన్ అని ఒకటి తీసుకున్నాము. దానికి బ్రిగేడియర్ గారు, సిఓ గారు ఒప్పుకున్నారు. క్లీన్ కంటోన్మెంట్ మిషన్ దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడ కూడా రోడ్ల మీద కచరా ఉండొద్దు, క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలి. దానికి ఒక 8 రోజులు 8 వార్డులు నేను, సిఓ గారు, నామినేటెడ్ మెంబరు, ఇంకా ఎవరెవరైతే రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతారో ఈ కంటోన్మెంట్ ప్రాంతం క్లీన్ ఉండాలని వారందరినీ భాగస్వామ్యం కావాలని కూడా మీడియా ద్వారా వారిని కోరుతున్నాను. మొదటిగా వార్డు 2 నుంచి స్టార్ట్ చేసుకొని తర్వాత వార్డు 3 రోజు ఒక్కొక్క వార్డుగా తీసుకొని మొత్తం కంటోన్మెంట్లో ఈ చెత్త అనేది లేకుండా ఒక పద్ధతిగా ఉండే విధంగా, ఏ విధంగా అయితే వేరే చోటాలు ఎట్టుంది మనము డస్ట్బిన్లు వేసుకుంటారు, వారు వచ్చి కలెక్షన్ చేసుకుంటారు, క్లీన్ ఉంటుంది. ఇక్కడ అట్లా లేకుంటే మీరు వార్డు 2లో ఎక్కడ వెళ్ళినా కూడా రోడ్ల మీద చెత్త ఉంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఎంపీడీఓ ఆఫీస్లో ఆహార భద్రత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల హయాంలో ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని యశస్విని రెడ్డి మండిపడ్డారు. కొత్త రేషన్ కార్డులు అందజేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డిదేనన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తొర్రూరులో మినీ ట్యాంక్ బండ్ పనులు త్వరగా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. రేషన్ కార్డులు మళ్ళా ఇప్పుడు డూప్లికేట్ రేషన్ కార్డులు తీయడం అట్లాంటివి ఏవి కూడా అట్లాంటి వాటికి అవకాశం లేకుండా స్మార్ట్ రేషన్ కార్డ్స్, మన ఏటీఎం కార్డ్స్ ఎట్లయితే ఉంటాయో ఆ విధంగా అవి ఇస్తున్నాము. మరి ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఇస్తున్నందుకు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారికి మన నియోజకవర్గం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి కూడా అన్ని పథకాలని ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అంటే ఈ రాష్ట్రం అప్పులో ఊళ్ళో ఉన్నా కానీ అవన్నీ దాటుకొని వేరే వాళ్ళు ఎవరైతే వేరే పార్టీల వాళ్ళు మేము ఈ రాష్ట్రాన్ని అప్పులో ఊళ్ళో ముంచిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా ఎట్లా చేయగలుగుతున్నారు అన్న విధంగా చేసుకుంటూ పోతున్నాం మనము. మరి సన్న బియ్యం వస్తే ఈరోజు అందరూ కూడా ఇళ్లలో తృప్తిగా సన్న బియ్యం వండుకొని తింటుండ్రు. ఇళ్లలో కరెంటు బిల్లు కట్టే పని తప్పింది. చాలా మంది ఏంటంటే ఒకప్పుడు అందరూ అని అంటలేను, కొంతమంది కరెంటు బిల్లు కూడా కట్టలేని పరిస్థితులలో కరెంటు కట్ అయ్యి పిల్లలు చదువుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డారు. మండల స్థాయి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ ఆఫీసులో జరిగిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. చేయూత పెన్షన్ దరఖాస్తులను పరిశీలించారు. అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి జరుగుతుందని చెప్పారు. ప్రజావాణికి వచ్చి మండల స్థాయి అధికారుల హాజరు కలెక్టర్ గరిమ పరిశీలించారు. గత వారం ప్రజావాణికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి లాంటి అంశాలను ఆరా తీశారు. చేయూత పెన్షన్ దరఖాస్తుకు ధృవీకరణ పత్రాలు రెవెన్యూ అధికారులు వేగంగా ఇవ్వాలని కలెక్టర్ గరిమ తెలిపారు. కరీంనగర్ జిల్లా గంగాధరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ, తహసీల్దార్, మండల స్థాయి అధికారులు అంతా హాజరయ్యారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి పలు గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. వారు తమ సమస్యలపై అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఎంపీడీఓ, తహసీల్దార్, మండల స్థాయి అధికారులు దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిర్మల్ జిల్లా బైంసాలోని పలు వార్డుల్లో ఓవైసీ నగర్ కాలనీలో రోడ్లు బురదమయం అవుతున్నాయని స్థానికులు వాపోయారు. డ్రైనేజీలో చెత్త పేరుకుపోయిందని, మంచినీటి సరఫరా లేదని వారు మున్సిపల్ ఆఫీస్ వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. అధికారులకు ఎన్నిసార్లు సమస్య చెప్పినా పట్టించుకోవడం లేదని వారు మండిపడ్డారు. రోడ్లన్నీ గుంతలుగా మారి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని వారు రాస్తారోకో చేపట్టారు. దీంతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. आज हम यहाँ पर एहतजाज करने का मकसद ये है, आज हम आके भी 1 घंटा हो चुका है, म्यूनसिपल के अंदर कोई रिस्पॉन्सिबिलिटी नहीं है, ना कमिश्नर है, ना चेयरमैन है, ना वाइस चेयरमैन, ना डीए। हम आके वहाँ पर अंदर भी बैठे लेकिन हमें कोई रिस्पॉन्स नहीं मिलने की वजह से हम आज रोड पर आके बैठे एहतजाज के लिए। हम लोग
कई बार काउंसलर्स को भी रिप्रेजेंटेशन दिए और चेयरमैन को भी दिए, लेकिन कोई इसके अंदर रिस्पांस नहीं दे रहा है। सिर्फ लाइट ले लिए यहाँ जनता की सरकार है। हमारे काउंसलर भी अभी आके बैठ चुके हैं यहाँ पर, ये भी लोग कह रहे हैं हम इनको भी दिए रिस्पॉन्सिबिलिटेशन, लेकिन यहाँ ये लोग भी कह रहे हैं हमारी भी नहीं सुनी जा रही है। तो क्या इसका मतलब सिर्फ आप जीत के सिर्फ अपना खुद का वेंचर बनाने के लिए जीते हैं क्या? ये बात बोलिए मुझे। आप अभी तक 1 से 2 घंटे हो चुका है यहाँ पर एहतजाज करके, कोई नहीं आया गवर्नमेंट ऑफिसर। జీవో 97 ద్వారా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజీల విలీనంపై వికారాబాద్ కలెక్టరేట్ వద్ద విద్యార్థులు ధర్నా చేశారు. 3 ఏళ్ల డిప్లొమా కోర్సులను కేవలం నైపుణ్య శిక్షణకే పరిమితం చేస్తే తమ భవిష్యత్తు నాశనం అవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. విలీనం వల్ల బీటెక్ 2వ సంవత్సరంలో నేరుగా ప్రవేశం కల్పించే ఈసెట్ లిటరల్ ఎంట్రీ అవకాశం కోల్పోతామని వారు భయం వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం జీవో 97ను వెంటనే ఉపసంహరించుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. శక్తి అనేది మాకు వద్దు అని ఇప్పుడు ఈరోజు ప్రొటెస్ట్ చేస్తున్నాం. శక్తి వస్తే ఏమవుతుందంటే ఐటీఐ అన్ని మర్జ్ చేసేస్తారు. మర్జ్ చేసినప్పుడు మాకు పాలిటెక్నిక్ వాల్యూ అనేది పడిపోతుంది. అండ్ ఆల్సో గవర్నమెంట్ ఇది సమ్ ప్రైవేట్ గవర్నమెంట్ కాబట్టి ఫీజెస్ అనేవి వెళ్ళిపోతాయి. మా లాటరల్ ఎంట్రీ అనేది కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు లాటరల్ ఎంట్రీ తెచ్చిరు, కాకపోతే మా ఫీజెస్ ఎవరు కట్టాలి? మేమే ఎలా కట్టుకోవాల్సింది? మా స్కాలర్షిప్స్ అన్ని తీసేసినప్పుడు మేము ఎలా కట్టుకోవాలి? మాదంతా మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, మేమంతా మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం. మేమంతా ఫీజెస్ మేము ఎట్లా కట్టుకోగలుగుతాం? మేమంతా కట్టుకోలేము కాబట్టి వీ వాంట్ జస్టిస్. మా కోసం జస్టిస్ కోసం వచ్చినాం కాబట్టి మా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని మేము తీసుకొచ్చి పాలిటెక్నిక్ విద్యార్థులకు జీవితాలకు శాపంగా మారుతుంది. ఎందుకంటే ఈ జీవోలో వాళ్ళు ఏం చెప్తున్నారు, 97 జీవో ద్వారా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఐటీఐలను ఏసీటీలను అనుసంధానిస్తూ పాలిటెక్నిక్ కాలేజీలను మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఈ శక్తి అనే స్కీమ్ తీసుకొచ్చారు. దానివల్ల శక్తి అయితే స్కిల్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ఇనిషియేటివ్ అనే పేరుతోని ఈ విధానాన్ని తీసుకొచ్చి పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసే పద్ధతి వీళ్ళు అవలంబిస్తున్నారు. ఎందుకంటే స్కిల్ ఇండియా యూనివర్సిటీ అనేది ఒక ప్రైవేట్ వ్యవస్థ. ఆ ప్రైవేట్ వ్యవస్థలోకి ఏదైతే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న పాలిటెక్నిక్ కాలేజీలు, ప్రైవేట్ విద్యార్థులను అందరినీ దాంట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే వీళ్లకు తర్వాత ఎస్బిటెట్ ఉంటుందా లేదా లాటరల్ ఎంట్రీ ద్వారా వాళ్ళకు బీటెక్ పోవడానికి అవకాశం ఉంటుందా ఉండదా అనేది వీళ్ళు క్లారిటీగా చెప్పడం లేదు. అదేవిధంగా వీళ్ళకి ఇప్పటి వరకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేవి. ఆ పథకం స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ అనేది నిరంతరాయంగా కొనసాగుతుందా లేదా, ఎస్బిటెట్ ఉంటుందా లేదా లెక్చరర్లే ఉన్నారు, లెక్చరర్లకు వీళ్ళకు ఏదైతే పెన్షన్లు కానీ లేకపోతే ప్రభుత్వ విధానం ద్వారా భర్తీ చేసే విధానం కానీ ఉంటుందా ఉండదా అనేది ప్రభుత్వం ఎక్కడ ఆ జీవోలో చెప్పలేదు. దీనివల్ల విద్యార్థులు ఒక అగమ్య గోచరంగా పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మాకు ఇప్పుడు శక్తి అనేది ఇంప్లిమెంట్ అయిందనుకో, ఇప్పుడు పాలిటెక్నిక్ ఐటీఐ అనేది మర్జ్ అయిపోతుంది. ఇప్పుడు మా వాల్యూ తగ్గిపోతుంది. ఇప్పుడు ఐటీఐలో ఉంటే మాకు లేబర్స్ లాగా జాబ్స్ ఇస్తారు. దాంట్లో మేము లేబర్స్ లాగా బతకాలి. అది గవర్నమెంట్ జాబ్స్ కూడా కాదు. ఇప్పుడు ఐటీఐలో కడితే మనకి గవర్నమెంట్ జాబ్స్ కూడా రావు. మనం ఇట్లా బతకాలి. ఇప్పుడు అందరికీ ఎక్కడెక్కడ నుంచో వస్తాం మేము పాలిటెక్నిక్ కాలేజెస్ అంటే సీట్ వచ్చి వస్తాం కదా సార్. ఎక్కడెక్కడ నుంచి అంటే వరంగల్ నుంచి, ఇక్కడెక్కడ నుంచి వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తాం. ఇటు అందరం మిడిల్ క్లాసెస్ కదా, ఇక్కడ నుంచి వస్తాం మేము. మళ్ళీ మాకు ఇప్పుడు ఎవరు జస్టిస్ ఇవ్వాలి? పాలిటెక్నిక్లో అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మాకు ఇప్పుడు శక్తి అనేది ఇంప్లిమెంట్ అయిందనుకో, ఇప్పుడు పాలిటెక్నిక్ ఐటీఐ అనేది మర్జ్ అయిపోతుంది. ఇప్పుడు మా వాల్యూ తగ్గిపోతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రైతు బీమా పథకాన్ని నిరంతరాయంగా కొనసాగించాలని రైతు రక్షణ సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు హనుమకొండ కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపింది. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సమితి ప్రతినిధులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న రైతు కుటుంబాలకు రైతు బీమా పథకం కొండంత అండగా ఉంటుందని కరీంనగర్ జిల్లా రైతు రక్షణ సమితి అధ్యక్షుడు భాస్కర్ తెలిపారు. అర్హులైన ప్రతి రైతుకు ఈ పథకం కింద బీమా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కార్యక్రమంలో గౌరవ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఈ విషయం అని చెప్పంటే రైతు బీమా పథకాన్ని మొన్న ఆగస్టు 14 వరకే ఉండే, అది ఆగస్టు 15 నుంచి అమలు లేదు. కాబట్టి ఏంటంటే ఆ పథకం అనేది నిరంతరంగా ఉండాలని చెప్పేసి మా విజ్ఞప్తి. మళ్ళీ ఇంకొకటి ఏంటని చెప్పంటే ఇప్పుడు నవంబర్ 19 తీసుకొస్తున్నాం. నవంబర్ 19 వరకు కూడా ఈ పథకం అమల్లో ఉంచాలి. రైతు అనగానే ఎవరికైనా కూడా చిన్న చూపు జరుగుతుంది. గత ప్రభుత్వం పెట్టిన పథకాన్ని ఏదో మేము మార్చాలి, పేరు మార్చి తీసుకొస్తామని చెప్పేసి తగదాలి.
దీన్ని మా రైతు రక్షణ సమితి తీవ్రంగా ఖండిస్తున్నది. ఇంకో విషయం ఏంటంటే రైతుకు మేము ఇది చేస్తాము అన్ని చేస్తాము అని ఇంత ప్రభుత్వాలు గొప్ప చెప్పుకుంటానే, కానీ ఈ నేటి వరకు కూడా ప్రభుత్వాలు రైతులు చేసే శూన్యం. ఏ విషయంలోనైనా కూడా చెప్పుడు పెద్ద మాట చెప్తున్నారు, కానీ ఆచరణకు వస్తానికి ఆచరణ ఇదలేదు. కాబట్టి ఏంటంటే మీ రైతు రక్షణ సమితి తరఫున ఏ విషయంలోనైనా నిరంతరంగా పోరాటం చేస్తాం. ఇంకొక విషయం ఏంటని చెప్పంటే ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనం కోసం శ్రీశైలం ప్రాజెక్టు ముప్పు ప్రజలు సర్వస్వం కోల్పోయారని సిపిఐ నేతలు రఘురామమూర్తి శ్రీనివాసులు అన్నారు. అయితే నంద్యాల జిల్లా మల్యాల ఎత్తిపోతల నుంచి కేసీ కెనాల్కు నీరు ఇవ్వాలంటూ రైతులతో కలిసి మెడకు ఉరితాడు వేసుకొని నిరసన వ్యక్తం చేశారు. నందికొట్కూరు మండలంలోని రైతులకు తాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నందికొట్కూరు రైతులు తమ బంగారం లాంటి భూములను శ్రీశైలం, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, ఆంధ్రనీవా ప్రాజెక్టుల కోసం త్యాగం చేశారని సిపిఐ నేతలు చెప్పారు. వారి త్యాగాలను పాలకులు తొక్కేస్తున్నారన్నారు. రైతులు అర్ధనగ్నంగా కేసీ కెనాల్లో నిరసన చేపట్టారు. ముచ్చుమర్రి, మల్యాల లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నప్పటికీ రాష్ట్రమంతటా నీళ్లు పంపిస్తున్నారు, కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు అంద్రినీవా ద్వారా నుంచి 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రైతులకు నీళ్ళు అందిస్తున్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రైతులు భూములు కోల్పోయినటువంటి రైతులకు నీళ్ళు అందించడంలో ప్రభుత్వాలు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్నాయో అర్థం కావట్లేదు. ప్రజలకు సాగునీరుకు అందించాలని, సాగునీరు కానీ అలాగే త్రాగడానికి కానీ నీళ్లు ఇవ్వాలని చెప్పి మేము మొత్తుకుంటా ఉంటే ఎక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు నీళ్లు తరలిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది తక్షణమే విరమించుకోవాలా. వాస్తవంగా ఈ 7 పంపుల ద్వారా ఈరోజు ఆంధ్రనీవా నుంచి నీళ్లు పంపిణీ చేస్తూ ఉన్నారు. ఒక్క పంపు ద్వారా ఈ ప్రాంత రైతులకు కేసీ కెనాల్ ఆయకట్టు రైతులకు నీరు ఇవ్వాలని చెప్పేసి, అలాగే ముచ్చుమర్రి, మల్యాల లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నప్పటికీ రాష్ట్రమంతటా నీళ్లు పంపిస్తున్నారు, కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు అంద్రినీవా ద్వారా నుంచి 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రైతులకు నీళ్ళు అందిస్తున్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ డిజిటలైజేషన్ ముసుగులో ప్రజల సొమ్ము దోచుకోవడం ఆపాలని సిపిఐ ఎమ్మెల్యే లిబరేషన్ నేత పిక్కిలి వెంకటేశ్వరు డిమాండ్ చేశారు. అదనపు విద్యుత్ యూజర్ ఛార్జీలు రద్దు చేయాలని, పాత ఈఆర్ఓ కొనసాగించాలన్నారు ఆయన. కర్నూలు జిల్లా నందికొట్కూరు అగ్రికల్చర్ విద్యుత్ డిఈ ఆఫీస్ వద్ద సిపిఐ ఎమ్మెల్యే నేతలు ధర్నా నిర్వహించారు. డిఈ శ్రీనివాసులకు సమస్యలతో కూడినటువంటి వినతి పత్రం అందజేశారు. గతంలో నడిచిన ఈఆర్ఓ సెంటర్లలోనే విద్యుత్ బిల్లుల చెల్లింపు కొనసాగించాలని డిమాండ్ చేశారు. మీ సేవా కేంద్రాలు, సచివాలయాల్లో బిల్లులు చెల్లించేందుకు అదనంగా ₹10 వసూలు చేస్తూ ఉండడంతో సామాన్యులపై భారం పడుతుందన్నారు. విద్యుత్ శాఖలో గత తరతరాలుగా మనము ఇంటికి వెళ్ళి బిల్లు ఇచ్చి తర్వాత ఇంటి దగ్గర బిల్లు వసూలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉండేది. కానీ కాలానుగుణంగా డిజిటలైజేషన్కు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విద్యుత్ బిల్లులను డిజిటలైజేషన్ ప్రాసెస్లో ముందుంచాలని చెప్పి గత సంవత్సరం రోజులుగా గ్రామాల్లో అయితేనేమి, పట్టణాల్లో అయితేనేమి, మున్సిపాలిటీలు అయితేనేమి మేము వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ బిల్లు ₹325 వస్తే అక్కడ ₹340, ₹30 మరి అదనంగా బిల్లు తీసుకుంటున్నారు. మరి దీనివల్ల వినియోగదారులకు తీవ్రంగా మరి ఆర్థిక భారం పడతా ఉంది. ఒక పక్కనేమో గతంలో ఉన్నటువంటిది అనేక గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు ఆ సెంటర్లు కూడా వినియోగించేటువంటి వాళ్ళు. గతంలో ప్రైవేటీకరణలో భాగంగా అనేక మంది కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళ ద్వారా కూడా కట్టించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీని అంతటి కూడా మంగళం మాడి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల వినియోగదారులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అందుకనకే తక్షణమే ఈఆర్ఓ వ్యవస్థను రద్దు చేసిన దాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదే రకంగా మరి ఇక్కడే నందికొట్కూరులో కూడా మరి ఇక్కడ విద్యుత్ సబ్స్టేషన్ పక్కన కూడా మరి ఏడీఏ కార్యాలయం. గిద్దలూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం అధ్యక్ష ఎంపిక పెద్దల సమక్షంలో ప్రశాంతంగా జరిగింది. అనంతరం క్షేత్రస్థాయిలో పరిణామాలు రసవత్తరంగా సాగాయి. అమ్మవారి సన్నిధిలో జరిగిన ఎంపిక మేరకు 2026-27 సంవత్సరానికి కోటా శ్రీనివాసులు, 2027-28 ఏడాదికి పరుచూరు వెంకట నాగేశ్వరరావు అధ్యక్షులుగా ఉండాలి. అయితే పట్టణంలోని 15 హద్దుల పరిధిలోని హద్దుకు 2 చొప్పున సంఘం సభ్యులు ఎన్నిక ద్వారానే సత్తా చాటుకుంటామన్నారు. దీంతో అధ్యక్ష అభ్యర్థులు శ్రీనివాసులు, వెంకట నాగేశ్వరరావు బల నిరూపణకు సిద్ధమయ్యారు.
ఉత్కంఠంగా జరిగిన ఈ ఎన్నికల్లో శ్రీనివాసులు బలపరిచిన 23 మంది అభ్యర్థులు విజయం సాధించారు. అందరూ సహకరించి అందరూ సూచనలు ఇచ్చి ముందుకు తీసుకెళ్ళడానికి తోడ్పడాలని, ఈ విజయానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. జరిగిన ఎలక్షన్లలో 10 నంబర్లలో 30 మందికి గాను టోటల్గా ఇలాగైతే అయితేనేమి మొత్తము 23 మెంబర్లు గెలిపించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరియు ఇప్పటి వరకు మాతో శ్రమించి కష్టపడిన అందరూ తోటి మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞత. కందుకూరులోని బీఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల అధినేత ఉన్నం భాస్కర్రావు ప్రకాశం జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు అభినందన సభ అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరై భాస్కర్రావును సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లప్పుడూ పార్టీకి విధేయుడిగా ఉంటాను అని, బీజేపీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తానని భాస్కర్రావు చెప్పారు. ప్రజల మధ్య ఉంటూ పార్టీని మరింత బలంగా తీసుకెళ్లేందుకు పనిచేస్తానని వారు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలో భారీగా సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 35 లక్షల విలువ చేసి 161 సెల్ ఫోన్లను సత్యసాయి జిల్లా పోలీసులు రికవరీ చేసి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ చేతుల మీదుగా బాధితులకు అందజేశారు. చోరీ అయిన సెల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి గుర్తించి రికవరీ చేసిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సెల్ ఫోన్ చోరీ అయినా పోగొట్టుకున్న వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని బాధితులకు ఎస్పీ సూచించారు. టోటలీ 160 మొబైల్స్ మన రికవరీ చేయడం జరిగింది. ఇదన్నీ కూడా ప్రజల దగ్గర నుంచి మిస్ అయిన మొబైల్స్. కొంత మొబైల్స్ దొంగతనంతో పాటు వెళ్ళేది, కొన్ని మొబైల్స్ ప్రజలు ప్రాపర్గా చూడకపోవడం వల్ల మిస్ అయినప్పటి నుంచి దొంగతనం జరిగి వెళ్ళినది. ఇలాంటి రకరకాల విధంగా మొబైల్ మిస్ అయిన 160 మొబైల్స్ని ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. సో మన జనవరి 2026 నుంచి ఇప్పుడు ఆగస్ట్ 23 వరకు కూడా దాదాపు 417 మొబైల్స్ని మనం రికవరీ చేయడం జరిగింది. ఇదన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజలకి విజ్ఞప్తులు ఏంటంటే, ఒకవేళ మీ దగ్గర మొబైల్ మిస్ అయిందంటే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ CEIR పోర్టల్ ద్వారా మీరు ఇమీడియట్గా రిజిస్టర్ చేసుకోవచ్చు. మొబైల్ CEIR పోర్టల్ రిజిస్టర్ చేయాలంటే మీకు ఆధార్ కార్డు. ఖమ్మం జిల్లా మర్లపాడులోని హై స్కూల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. అల్పాహారంగా ఉప్మా తిన్న 6-7 తరగతులకు చెందినటువంటి 8 మంది విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. వారిని ఉపాధ్యాయులు వెంటనే వేంసూరు PHCకి తరలించారు. బాధిత విద్యార్థులకు వైద్యం చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ పాఠశాలలో ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ సోమవారం నుంచే ప్రారంభమైంది. తొలి రోజే విద్యార్థులు అస్వస్థత గురి కావడంతో టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. భూపాలపల్లిలోని లక్ష్మీనగర్లో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. మార్నింగ్ వాక్కు వెళ్లిన దంపతులను దొంగలు వెంబడించి వారి వద్ద ఉన్నటువంటి మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లేందుకు విఫలయత్నం చేశారు. ఒక దొంగ మహిళా గొలుసు లాక్కునే క్రమంలో అది ఆమె మెడలోనే పడిపోయింది. దీంతో వీధి చివర బైక్పై సిద్ధంగా ఉన్న మరో వ్యక్తితో కలిసి అక్కడి నుంచి పరారయ్యారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల్ని గుర్తించి అరెస్టు చేయాలని స్థానికులు పోలీసులను కోరారు. అనంతపురం జిల్లా కంబాదూర్లోని రామప్పకొండ పరిసరాల్లో ఎలుగుబంట్ల సంచారం స్థానికుల్ని ఆందోళనకు గురిచేస్తుంది. సాయంత్రం వేళ కొండ నుండి ఎలుగుబంట్లు వరుసగా కిందికి వస్తూ ఉండడంతో వాహనదారులు, రైతులు భయాందోళన చెందుతున్నారు. రామప్పకొండకు ఆనుకొని ఉన్న రోడ్లకు ఇరువైపులా పంట పొలాలున్నాయి. దీంతో పొలాలకు వెళ్లాలంటే ప్రాణాలు అరచేత్తో పెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. ఎప్పుడు ఎలుగుబంట్లు రోడ్డుపైకి వస్తాయో అనే భయం వాహనదారులు నెలకొంది. ఎలుగుబంట్ల కదలికలను గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాలని అటవీశాఖ అధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేశారు. ఇవి వాల్టి లోకల్ న్యూస్. కీప్ వాచింగ్ స్వతంత్ర.